చెప్పండి సార్, ఇక్కడ పిఠాపురంలో సభ ఏ విధంగా మొదలు పెడుతున్నారు? అసలు ఎంతమంది, సుమారు ఎంతమంది జనాలు? ఏదైతే మన జనసేన పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారో సాహసించాం, సంగ్రమించాం, సంభ్రమించే విజయం చేసుకున్నాం. రండి కథలు రండి, జనసంఘం కెరటంలో వచ్చే ఇక్కడ ఈ మహాసభ ఆవిర్భావ సభకు తరలిండి పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ఇక్కడ వేలాది మంది, సుమారు 12 లక్షల మంది ఈ ఏర్పాటు చేయడం జరిగింది వేదిక. అలాగే జనసంఘం చూస్తే పొద్దున్న 10 గంటల నుంచి ఎన్నం సైతం లెక్క చేయకుండా వచ్చి ఇక్కడ పొద్దున ఉన్నారు. ఇది చాలా భారీ బహిరంగ సభ, ఇది జయపురం కాబోతుంది. చాలా మంది వచ్చారు ఇక్కడ. ఆయన పిలుపు మేరకు ఎక్కడి నుంచో మొత్తం ఉంది. ఎందుకంటే మరి ఎన్నో సాహసాలు, పోరాటాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా మరి జనసేన పార్టీ ఉన్నందున మరి పవన్ కళ్యాణ్ అందులోని డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జరుగుతుండడం వల్ల భారీగా తరలించారు జన సైనికులు, జనసేన వీరమహిళలు. గత 3 రోజుల నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఎక్కడ చూసినా పిఠాపురంలో హోటల్స్ కానీ, రూములు కానీ ఎక్కడ ఖాళీ లేని పరిస్థితి అంతాను. జన సందోహంగా ఉంది, మొత్తం జన సముద్రంలో ఉంది. కుంభమేళాన్ని తలపిస్తుంది అంతాను. నిజం చెప్పాలంటే ఆయన ఎంతో పుణ్యం చేసుకున్నారు. ₹1 ఏమి ఆశించకుండా సొంత పెట్రోల్, కార్లలోని, బైకుల్లోని లక్షలుగా కార్యకర్తలు, మహిళలు తలరావడం జరిగింది. అలాగే ఈ సభ చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుందని మేము కోరుకుంటున్నాము. ఈ వేదికను ఉద్దేశించి మన అధ్యక్షుల వారు కూడా ఆయన మన కార్యకర్తల నాయకులకి దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పి మేము ఆశిస్తున్నాము. మరి ఇంత చక్కటి ఏర్పాట్లు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. విశేషం ఏంటంటే ఎప్పుడు నేను చూడలేంది, వచ్చిన కార్యకర్తలకి, తర్వాత శ్రేయోభిలాషులకి అందరికి పుచ్చకాయలు, మజ్జిగ ప్యాకెట్లు, కొబ్బరి మందం నీళ్ళు ఇక్కడ మరి పిఠాపురం ప్రజలు ఇక్కడ అంత చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సభ జయప్రదం చేసినందుకు జనసేన మహిళలకు, కార్యకర్తల నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై జనసేన, జై పవనిజం. మనం కూడా చూస్తున్నాం ఇక్కడ జనాలు, నాయకులు, కార్యకర్తలు చాలా మంది చాలా బాగా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటనకి చేరుకుంటారు.